శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హైక్ తో ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయి వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సమాజంలో ఒక స్థాయి, హోదా, పరపతి ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోవటానికి మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో సూర్యుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. అలాగే బుధుడు కూడా 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సమయంగా చెప్పుకోవాలి. బుధుడు 11వ స్థానంలో ఉండి విద్యారంగంలో, వ్యాపార రంగంలో, నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చే విషయంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. కళారంగంలో మేషరాశి వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగంలో కొత్త ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. అలాగే వస్త్ర వ్యాపారము, బొటిక్ ఇటువంటి వాటిల్లో లాభాలు ఎక్కువ కనిపిస్తాయి. కాస్మెటిక్స్ లో కూడా వ్యాపారం చేస్తే ఎవరైనా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉందంటే 3 గ్రహాలు 11వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 11వ ఇంట్లో ఉండటం అనేది విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తుంది. ఆ తర్వాత కుజుడు మాత్రం 21 నుంచి 28 మధ్యలో 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 28వ తారీఖు వరకు 11వ సంచారం చేస్తున్నాడు. అంటే కుజుడు మొదటి 2 రోజులే యోగించడు. మళ్ళీ తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా కుజుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి కుజుడు కూడా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి 23వ తేదీ నుంచి బలం చాలా అద్భుతంగా ఉంది. 23, 24, 25, 26, 27, 28 ఈ 6 రోజుల్లో కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే యోగము మేషరాశి వాళ్ళకి బాగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొంటారు. కొంచెం ప్రయత్నం చేసుకుంటే చాలు, ఖచ్చితంగా ఈ యోగం అనేది ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముడుపోవటానికి కూడా ఈ సమయంలో బలం ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా మంచి డీల్ ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి 2 రోజులు మాత్రమే కుజుడు యోగించట్లేదు. తర్వాత 6 రోజులు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి అప్పులుంటే అప్పులు కూడా తీరిపోతాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. ఫుడ్ బిజినెస్ బాగుంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో తిరుగులేని విధంగా అద్భుతమైన రాజయోగం కలిగే విధంగా ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం చేసుకోవాలంటే కుజుడు యోగించని 2 రోజులు అంటే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 ఈ 2 రోజుల్లో మాత్రమే కుజుడు బాలేడు. కాబట్టి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, ఈ 2 రోజుల్లోనే కేజీంబావు కందులు ఎర్ర వస్త్రాల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం కానీ ఈ 2 రోజుల్లో చేసుకుంటే మంచిది. ఓం నమో నారసింహాయ, ఓం శరవణ భవాయ నమః ఈ 2 మంత్రాలు కూడా ఈ 2 రోజుల్లో రోజుకు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ 2 రోజుల్లో కూడా కుజుడి బలం పెరుగుతుంది. అప్పుడు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఈ మొదటి 2 రోజుల్లో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో చదవటం కానీ, వినటం కానీ చేయటం ద్వారా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఈ 2 రోజుల్లో కూడా తొలగిపోతాయి. కాబట్టి మొత్తం మీద ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ 8 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళు పొందుతున్నారు అని చెప్పటంలో ఏ మాత్రము సందేహం లేదు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం.
ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లో పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి, నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా
ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.